చేశాడు పరమాత్మ మనకు భాగవతం తెలియజేస్తూ ఉన్నది. జయ గోపాల కృష్ణ భగవానికి, గోపాల కృష్ణ భగవానికి పరీక్ష మహారాజా ఆ విధంగా ఇంద్రుడి పూజ కోసం తెచ్చినటువంటి ఆ సంభారమును గోవర్ధనగిరికి ఉపయోగం చేయడం మొదలు పెట్టారట. వీళ్ళందరూ చక్కగా నూతన వస్త్రాలు కట్టుకున్నారట. అందరూ బళ్ళు ఎట్లతో బళ్ళను కట్టారట. అందరూ కూడా ఎట్ల బళ్ళెక్కి గోవర్ధన పరిక్రమణ మొదలు పెట్టే ఆ గిరి చుట్టూ చక్కగా పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ వాళ్ళందరూ ఆ గోవర్ధన గిరి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారట. ఆ గోవర్ధన గిరికి పసుపు కుంకుమలు చల్లుతూ ఉన్నారట. అద్భుతంగా వాళ్ళందరూ పూజిస్తూ ప్రకృతి ఒడిలో వాళ్ళందరూ విహరిస్తూ ఉన్నారట. ఈ విషయం తెలిసిందంటే ఇంద్ర భగవానుడికి. ఎప్పుడైతే తెలిసిందో ఈ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ గర్వము తలకెక్కినట్టున్నది. ఆవులు బాగా వాళ్ళ దగ్గర ఎక్కువైనాయి కదా, అందుకనే వీళ్ళు నన్ను పూజించడం మర్చిపోయి వాళ్ళందరూ ఈ చెట్టు పుట్టకు పూజ చేస్తున్నారని వెంటనే ఇంద్రుడు తన ఆధీనమున్న ఓ మేఘములారా అని గట్టిగా ఒక్కసారి పిలిచాడు. మేఘములన్నీ ఇంద్ర అని ఇంద్రుడు ముందు వాడిపోయాడు. మీరు వెంటనే ఆ ప్రజానికి వెళ్ళండి, వెళ్ళి కుంభవృష్టిని కురిపించండి అన్నట్ట. ఇప్పుడు ఇంద్రుడి యొక్క ఆజ్ఞలు పొందాయి ఆ మేఘములు. కాలమేఘములైనాయట. నల్లని మబ్బులు ఆ వ్రతమంతా చుట్టుకుంటాయట. ఈ విషయాన్ని పరమాత్మ గమనిస్తూనే ఉన్నారు. అసలు కాలము కాని కాలములో ఈ కాలమేఘములు ఏమిటి అని గమనిస్తూ ఉన్నట్ట. మేఘములన్నీ గోవర్ధన పర్వతం మీదనే కురవడానికి అన్నట్టుగా చుట్టూ ఒక గొడుగు మాదిరిగా చుట్టేశాయట. అందరూ ప్రకృతిలో ఆడుతూ పాడుతూ ఉంటే, పచ్చిక బయళ్ళలో ఆ యొక్క గోవులన్నీ మేస్తూ ఉంటే ఈ మేఘములు ఒక్కసారి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయట. కుంభవృష్టిగా వర్షం కురుస్తుందట. పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నాయట. ఇంత పెద్ద రాళ్ల వర్షం కురుస్తూ ఉన్నదట. హే కృష్ణ 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 అని గొల్లవాళ్ళంతా కూడా కృష్ణుడి వైపు చూస్తూ ఉన్నారట. ఇదంతా గమనిస్తున్నాడు పరమాత్మ. వెంటనే ఒక్క నిమేషం కూడా ఆలస్యం చేయక తన చిటికెన వేలు చేయగా గోవర్ధన పర్వతము ఉద్ధరించే. వెంటనే ఆ గోవర్ధనగిరి తన చిటికెన వేలులోనే పైకెత్తి పట్టుకున్నాట. అమ్మా మీరందరూ ఈ యొక్క పర్వతం కిందికి రండి. మీరు ఈ పర్వతం కింద నిలబడ్డారా అంత కుంభవృష్టి కూడా మీ మీద ఒక్క చెరుకు కూడా వర్షం పడదు. అందరూ దీని కిందికి వచ్చేయండి వచ్చేయండి అని కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ పిలిచారట. ఎప్పుడైతే పిలిచారో వాళ్ళందరూ అనుమానంగా కృష్ణుని చూస్తూ ఉన్నారట. బలరాముడు మాత్రం అందరికంటే ముందు ఆ కొండ కిందికి వెళ్ళిపోయాడు. వారికి తెలుసు కదా వీడి శక్తి ఏమిటో. బలరాముడు వెళ్ళిపోయాడు. బలరాముడిని చూసి కృష్ణుడి యొక్క స్నేహితులు వెళ్ళారట. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళందరూ ఏం చేశారట, అమ్మో కృష్ణుడు పట్టుకోగలడో లేడో అని ఇలా కర్రలను అడ్డం పెట్టారట ఆ యొక్క గోవర్ధనగిరికి. వాళ్ళందరూ కర్రలు పెట్టి పట్టుకున్నారు. పరమాత్మ మాత్రం తన వేరు మీదే ఆ గోవర్ధనగిరిని ఆపాడు. వీళ్ళందరూ అనుమానంతో గోవర్ధన పర్వతం పట్టుకున్న కృష్ణుడు పట్టుకోగలడో లేడో అని చూస్తుంటే, అమ్మా నాన్న మీకు అనుమానం అవసరం లేదు. సృష్టిలో ఉన్నటువంటి సమస్త కొండలు వాగులు వంకలు ఈ గోవర్ధనగిరి మీద కురిసినా కూడా నేను మాత్రం అంకుళమైన కథలను మీరందరూ మీ కిందికి వచ్చేయండి అన్నారు. కృష్ణుడి మాటలు నమ్మి వాళ్ళు పూజ చేశారు. ఇప్పుడు కృష్ణుడి మాటలు నమ్మి వాళ్ళందరూ గోవర్ధనగిరి కిందికి వచ్చేశారు. కుంభవృష్టి కురుస్తూ ఉన్నది, కానీ వాళ్ళందరూ దాని కింద క్షేమంగా ఉన్నారట. చూడండి ఈ తత్వం ఎంత అద్భుతమైనటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నదో. మనందరికీ కూడా జీవితంలో అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. ఎవరికైతే బాగా కష్టాలు ఉన్నాయనుకోండి, ఆ కష్టాలను దేంతో కొలుస్తారండి? అమ్మ నాకు కొండంత కష్టాలు ఉన్నాయండి అంటారు. అంటే కొండ అంటే ఏమిటి? గోవర్ధనగిరి. ఆ కొండంత కష్టాలను ఎవరయ్యా ఎత్తుకునేది? నువ్వు పరమాత్మ చరణాలను చేరితే పరమాత్మ చిటికెన వేలుతో ఎత్తుకుంటాడు నీ కష్టాలని. ఎప్పుడు ఎత్తుకుంటాడో తెలుసా? నీవు వాడిపైన విశ్వాసము ఉంచితే.
ఈ గొల్ల వాళ్ళందరికీ విశ్వాసం లేకుంటే కదా వీడు పట్టుకుంటాడో లేదో. పరమాత్మ మాత్రం గట్టిగా చెప్పాడు, నేను పట్టుకుంటాను రండి అని. ఎప్పుడైతే వాడు అన్నాడో వాళ్ళందరూ దాని కిందికి చేరారు. అందుకని వాళ్ళ కష్టం అంతా దూరం అయిపోయింది. వాళ్ళు హాయిగా పరమాత్మ అన్న కొడుకు కింద నిలబడి ఉన్నారు. మనం కూడా ఎప్పుడైతే వాడిని మనస వాచ కర్మణ నమ్మి వాడి నీడ లోపలికి వెళ్తామో, ఎంత కుంభవృష్టితో కురిసిన కష్టాలు మనకు వచ్చినా అవేవి మనని ఏమి చేయలేము అన్న తత్వము ఈ గోవర్ధనగిరి పర్వతోద్ధరణ అన్న ఈ ఘట్టంతో మనందరికీ ఆవిష్కృతం చేసి